నందమూరి నటసింహం బాలకృష్ణ తర్వాత సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చే మరో హీరో విక్టరీ వెంకటేష్. వెంకీమామ కెరీర్లో 76 సినిమాలు చేశారు. కాగా ఇప్పటి వరకు వెంకటేష్ ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమాలు తీసుకొచ్చారు, ఎన్నిసార్లు విజయం సాధించుకున్నారో ఇప్పుడు చూద్దాం. మొదటిసారి 1988 సంక్రాంతికి వెంకటేష్ రక్తతిలకం మూవీతో వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మళ్లీ నెక్స్ట్ ఇయర్ 1989లో ప్రేమ మూవీతో వచ్చిన వెంకటేష్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 1992 సంక్రాంతికి చంటి వంటి క్లాస్ సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు వెంకటేష్. 1995లో పోకిరి రాజా సినిమాతో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ యావరేజ్ తో సరిపెట్టుకున్నారు. వెంకటేష్ ని మాత్రమే కాదు, తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా కొత్తగా చూపిస్తూ తెరకెక్కిన ధర్మచక్రం 1996 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. 1997లో చిన్నబ్బాయి సినిమాతో మళ్లీ సంక్రాంతికొచ్చిన వెంకటేష్ సంక్రాంతి బరిలో మొదటిసారి ఫ్లాప్ అందుకున్నారు. 2000లో కలిసుందాం రా వంటి ఫ్యామిలీ సినిమాతో సంక్రాంతికొచ్చి సూపర్ హిట్ అందుకోవటమే కాదు, నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం 2001లో దేవీపుత్రుడు వంటి విజువల్ ఎఫెక్ట్స్ మూవీతో వచ్చిన వెంకటేష్ కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేకపోయారు. 5 ఏళ్ల తర్వాత 2006లో లక్ష్మీ సినిమాతో వచ్చిన వెంకటేష్ సూపర్ హిట్ ని అందుకున్నారు. మళ్లీ 4 ఏళ్ల తర్వాత 2010 సంక్రాంతికి నమో వెంకటేశ సినిమాతో వచ్చిన వెంకటేష్ యావరేజ్ తో సరిపెట్టుకున్నారు. ఆ నెక్స్ట్ 2012లో రీమేక్ కథ బాడీగార్డ్ తో సంక్రాంతి బరిలో మహేష్ తో పోటీ పడిన వెంకటేష్ జస్ట్ హిట్ టాక్ తో ఎబో యావరేజ్ ని అందుకున్నారు. 2013లో సంక్రాంతికి మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు వెంకటేష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి 2015 సంక్రాంతికి గోపాల గోపాలతో వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నారు. ఇక చివరగా 2019 సంక్రాంతికి F2 వంటి ఫన్ మూవీతో వచ్చి అందర్నీ ఎంటర్టైన్ చేసి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. వెంకటేష్ తన కెరీర్ మొత్తం 15 సార్లు సంక్రాంతి బరిలో పోటీ చేస్తే 10 సినిమాలు సూపర్ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇంకా 2 సినిమాలు ఫ్లాప్ కాగా మరో 3 సినిమాలు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే మూవీతో వస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఈసారి కూడా హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు విక్టరీ వెంకటేష్.